వృషభ రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఖర్చు ఎంత ఉందో రాబడి అలాగే ఉంటుంది. రూపాయికి రూపాయి ఉంటుంది. సహోదరుతోటి ఆస్తి విషయ వ్యవహారాలు కావచ్చు, లేదా వేరే ఇతరత్ర విషయాలు కావచ్చు, ఇబ్బందులు కానీ గొడవలు కానీ ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రస్తుతానికి మౌనంగా ఉండి మన పని మనం చేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు కలిసి రావడం, పేరు ప్రఖ్యాతలు రావడం చెప్పదగింది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఇచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తోంది. ఏదైనా సరే మనం ఒక మాట మీద నిలబడాలి, మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి అనే భావంతో ముందుకెళ్తారు. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం వీరికి లభిస్తుంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్త వహించాలి. అవసరమైతే తప్ప ప్రయాణాల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. సంతానం సంబంధించిన వ్యవహారాలు, వారి ఆరోగ్య వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతాన విద్యా విషయాలకు సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారస్తులకు, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, సినీ కళా రంగంలో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అమ్మవారికి కస్తూరి పసుపుతోటి మంగళవారం కానీ శుక్రవారం కానీ అభిషేకం చేయండి. తద్వారా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఏమైనా ఉంటే అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. ఏదైతే మీరు చేస్తారో అది నెరవేరుతుంది. ఒక కార్యక్రమం తలబెట్టుకుని ఇది మనం ఎదగాలి, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోవాలి అని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా అనుకూలిస్తాయి. ప్రభుత్వ రంగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రంగంలో ప్రయత్నం చేస్తున్న వారికి చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అయితే సంతానం సంబంధించిన విషయాల మటుకి వారి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామి యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. చేసే వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. అదొక గర్వకారణంగా అని చెప్పవచ్చు. సంతోషకరమైన విషయం కూడా చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి చూసుకోవడం చెప్పదగినది. మీ ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, స్కిన్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులు, ఓం నమస్తే ఒత్తులతో దీపారాయణ చేయడం, బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయించండి, లేదా ఇంట్లో అమ్మవారికి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in